ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి లవ్లో దింపి లవ్ జిహాద్ పేరుతో పెళ్లి చేసుకొని పేర్లు మార్చి మతాలు మార్చి వాళ్ళకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అయిపోయినట్టే. ఈ ప్రాజెక్ట్ అయిపోయినందుకు వాడికి 10 లక్షలు 15 లక్షలు అందుతాయి. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పట్టుకుంటాడు. ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని సేమ్ అదే విధంగా పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడో ఒక ఫ్లాట్లో దింపుతాడు, తీసుకుంటాడు. ఒక 5-6 మంది పిల్లలకి అంటాడు. వాళ్ళకి మంచిగా పేర్లు పెట్టుకుంటాడు. వాళ్ళని వీలైతే ఒక పాకిస్తాన్ వాళ్ళ పేరుతోనో ఇంకొక పేరుతోనో ఫేక్ ఐడి పేరుతోనో 2-3 నమ్మేస్తాడు. 2 అక్కడ ఉంచుకుంటాడు. ఇదే కదా జరుగుతుంది. ఈ విషయాలే గత 4-5 సంవత్సరాల నుండి చెబుతున్నాను. అయినా సరే మనం మొంటలు వినడం లేదు. ఈరోజు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ఒకడు హైటెక్ సిటీలో సిపాల్ అనే ఒక కంపెనీలో పనిచేస్తూ హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ లవ్ జిహాద్ పేరుతో వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడేమొచ్చేసి వీడి పేరు ఫహాద్. వీడు 2016లో కీర్తి అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకేమొచ్చేసి ఫాతిమా అని పేరు పెట్టాడు. ఫాతిమా అని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయికి గర్భం కూడా. ఈ విషయంలో తన భర్త ఉన్నాడు, ఫహాద్ గడు ఉన్నాడని ఈ ఫాతిమా అనే ఆవిడికి తెలిసింది. ఫాతిమా అలియాస్ కీర్తి. ఈవిడికి తెలిస్తే ఈవిడేమొచ్చేసి ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే వాడికి 2016 తర్వాత ఈ అమ్మాయి మాత్రమే కాదంట, మధ్యలో 4 అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయట. ఈ 4 అమ్మాయిలు కూడా హిందూ అమ్మాయిలే. వీళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని వీళ్ళు పేర్లు మార్చి వాళ్ళని పిల్లలు కానీ ముస్లిం జనాభాను పెంచడానికి వీడు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వీడు ఒక మిషన్లో భాగంగా ఇక్కడికి వచ్చాడు. అంటే మన దేశం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉందో, మన మొండలు ఎంత చెప్పినా వినకుండా మీరు ఏమైనా అనుకోండి కానీ ఇంతకు మించి నేనేం చేయలేను. వాళ్ళు అమ్మాయిలు కూడా చండాలంగా తయారయ్యారు. చండాలం. వీళ్ళు ఎందుకు వస్తారో, ఎవరిని పట్టుకుంటారో, ఎందుకు ఏ విధంగా వీళ్ళు, అది కూడా పాకిస్తానుడు కావాలి. దీనికి పాకిస్తానుడు కావాలి. ఇక్కడున్న వెధవలు సరిపోలే. ఇక్కడున్న వాళ్ళే వెధవలు అనుకుంటే మళ్ళీ పాకిస్తాన్ వెధవను కూడా ప్రేమిస్తున్నారు. వీళ్ళు ఈ దేశానికి గబ్బు. ఒకవైపు ప్రభుత్వాలు ఒకవైపు వీళ్ళు పట్టించుకోరు, ఒకవైపు ఆ తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎంత చండాలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఎంత ప్రమాదకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరే అర్థం చేసుకోండి.